పరిశుద్ధ నామునకు మహిమ కలుగును కాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మరో నూతన దినమును బట్టి, ఈ ప్రాతకాల సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి వాక్యము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలోని చివరి భాగము. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ ప్రభు ఈ సంఘంతో లేక విశ్వాసులమైన మనతో చెప్తూ ఉన్నటువంటి మాట ఏమంటే, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. మొదటి ప్రేమ అంటే అర్థం ఏంటి, అది వదిలితే అది తప్పు ఎందుకు అయింది అని మనం కొంచెం ధ్యానం చేసినట్లయితే, మొదటి ప్రేమ అంటే రక్షించబడిన వెంటనే ప్రభు పట్ల మనకు ఉండేటటువంటి ఆ ప్యాషన్, ఆ ప్రేమ, దానిని మొదటి ప్రేమ అంటామంటే. అప్పుడు ఎలా ఉంటామంటే, మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తం చిందించిన యేసయ్యను మనం ఎంత ప్రేమిస్తామంటే, ఆయన కొరకు ఏం చేయడానికైనా, ఆయన కొరకు ఏది వదులుకోవడానికైనా సిద్ధపడి ప్రేమించేటటువంటి ప్రేమ. నిరంతరం ఆయనకి ఏదో ఒకటి చేయాలి, ఆయనను సంతోషపెట్టాలి అని చూపించే ప్రేమ. ఆ ప్రేమ రాను 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 ఏమవుతుందంటే చల్లారిపోతూ ఉందట. అలా చల్లారిపోయినప్పుడు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, అది తప్పు, పాపము, తప్పు నీ మీద మోపవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే ఆ ప్రేమను నువ్వు మరచిపోతావో, ఆ ప్రేమను విడిచిపెడతావో, వదిలివేస్తావో, నీవు పాపము చేయుచున్నావని అర్థం. అట్లా జరిగితే ఆ వచనం చిన్న భాగంలోనే ఆయన, క్రింద భాగంలోనే ఆయన ఏమంటున్నాడంటే, నీ దీప వృక్షాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు. కాబట్టి మన ఫోకస్ అంతా ఎక్కడుండాలంటే, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, తప్పుని ఎలా సరిచేసుకోవాలో కూడా ఆ వచనంలోనే ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని, మారు మనసు పొంది నీ క్షమాపణ వేడుకొని నీ మొదటి క్రియను నీవు చేయడం ప్రారంభించినట్లయితే, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిలో నుండి తిరిగి నువ్వు లేవాలి. ఆ స్థితిలో నుండి లేచి నీ మొదటి క్రియలను నీవు చేసినట్లయితే నీవు దేవునికి సంతోషాన్ని కలుగజేసిన వాడవు అవుతావు. చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, ప్రేమ చల్లారిపోతే అది పాపము అని అనుకోం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అది తప్పు, ఆ తప్పు నీ మీద నేను మోపుతున్నాను అని చెప్పి, అది ఎలా సరిచేసుకోవాలో చెప్పి, మరి అది సరిచేసుకున్నట్లయితే నీ దీప వృక్షం నీ దగ్గరే ఉంటుంది అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నన్ను నడిపించను కాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. అవును ప్రభా, నా మొదటి ప్రేమను నేను కోల్పోయానని ఒప్పుకుంటున్నాను. మొదట్లో నిన్ను ప్రేమించినట్లుగా నాయనా ఇప్పుడు ప్రేమించలేకపోతున్నానని ప్రయాసపడటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.